హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 29న రిలీజ్ అయిన టిల్లు స్కేర్ మూవీ ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని ఎలాంటి బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ రాబడుతుందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ వీరిద్దరి యొక్క కెమిస్ట్రీ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ యొక్క కామెడీ డైలాగ్స్, కామెడీ పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతకు ఈ మూవీ బాగా ఆకట్టుకుందనమాట. అందువలన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లో మంచి లాభాలైతే వచ్చేస్తుందన్నమాట. అయితే డీజే టిల్లు మూవీకి ఫస్ట్ చాయిస్ సిద్ధు జొన్నలగడ్డ కాదట, విజయ్ దేవరకొండ అట. విజయ్ దేవరకొండ దగ్గరకు దర్శక నిర్మాతలు వెళ్ళి ఈ మూవీ యొక్క స్టోరీ చెప్పగా, స్టోరీ అయితే బాగుంది, మళ్ళీ ఈ మూవీలో నేను నటించలేనని చెప్పేసి విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీని రిజెక్ట్ చేశారట. ఎందుకు అంటే అంతకుముందు అర్జున్ రెడ్డి సినిమాలో నటించి మంచి హిట్ అయితే అందుకున్నారనమాట. ఆ మూవీ రొమాంటిక్ మూవీ అన్నమాట. డీజే టిల్లు మూవీ కూడా రొమాంటిక్ మూవీ కావడంతో ఆ టైప్ ఆఫ్ మూవీలో నటించడం ఇష్టం లేక తను ఆ మూవీని అయితే రిజెక్ట్ చేయటం అయితే జరిగిందట. హిట్ అవుతుందని తెలిసి కూడా డీజే టిల్లు మూవీని అయితే విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారట. అప్పుడు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డను అప్రోచ్ అవగా తను ఓకే చెప్పడం జరిగింది, సినిమా తీయటం జరిగింది. సీక్వెల్స్ 2 కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా. ఈ మూవీపై కూడా మంచి అంచనా అయితే ఉంది. మరి చూడాలి ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో.